నీళ్ళేమో తక్కువ వస్తాను నీ ఎవ మళ్ళా కరెంట్ పోయిందా నీళ్ళు కట్టేమో కానీ ఆడి ఎరికి తిరుగుడే సరిపోతుంది నాకు ఇవాళ ఎవ బయట పోయి ఆడ కూర్చోపో నవ్వుకొని అట్లా గిఫ్ట్ ఎవరో ఫోన్ చేసి వత్తలేదు అందరూ అదే వత్తలేదు ముగ్గురు మా అత్త ఫోన్ చేస్తా ఉంది మా అత్తయ్యాల బాగా ఫోన్ చేస్తుంది ఏందో ఆ నీడవి అన్నమాట ఇవాళ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది అవును అర్జెంట్ అయింది ఇలా వస్తామా ఇట్లున్నారు అంత మంచిగా అంత మంచే మీరు మంచిగా ఉన్నారా అల్లుడు అమ్మాయి ఇట్లా మంచిగా ఉన్నదా మంచిగా ఉన్నా వస్తామా చెప్పి నా పని అదేం లేదు బాబు అదే అమ్మాయి మీ అమ్మాయా నేను బైకర్ ఉన్నా ఏమైనా పని ఉంటే చెప్పు నేను చెప్తా లేకపోతే ఇంటికి పోయినాక ఫోన్ చేపిస్తా అది కాదు అల్లుడు 2-3 రోజుల పండుగ వస్తుంది కదా బయట మాకు బాగా పని ఉన్నది నువ్వే పంపిస్తావని ఫోన్ చేసిన నాకు వచ్చడానికి వీలవుతుందో కాదా అని ఫోన్ చేసిన జర ఏమనుకోకుండా అమ్మాయిని పంపింది మరి ఈడు కూడా పని బాగానే ఉన్నది కదా అగో పని ఉన్నదని పండుగ పంపుతావా పంపవయ్యింది సరే సరే అత్తమ్మా అంతేనా ఇంకేమైనా చెప్తావా అంతే బాబు అంతే పంపిస్తావని ఫోన్ చేసిన పంపిస్తా గానీ ఇంకేం లేదా లేదు బాబు లేదు లేదు సరే సరే నేను ఉంటాను ఇక బైక్ అంచి ఇప్పుడే వచ్చిన నాకు పని ఉన్నది హలో హలో అత్తమ్మ ఫోన్ పెట్టేసింది ఫోన్ చేసింది నాకు బాయ్కాడ పని ఉన్నది అన్నది నేను రాలేను అన్నది బిడ్డను మాత్రం పండగ పంపి అంటుంది అరే కనీసం మాట వరుస కానీ ఇద్దరు రకం రాలేనలేదు పండగ రమ్మలే అత్తమ్మ నీ సంగతి చెప్తావు తర్వాత ఎవరికన్నా ఊళ్ళకన్నా ఫోన్ చేసి కరెంట్ వచ్చింది తెలుసుకుంటా హలో ఊళ్ళో కరెంట్ ఉన్నారా మరి ఇంత బాయ్కాడ కరెంట్ పోయింది మరి ఊళ్ళు ఉన్నా లేదా అని సరే సరే అయ్యో మా ఇల్లే కూర్చోమంటారు కనిపించినాక ఏది అడుగుతా అయినా చెప్తే నీ ముత్యాలు ఏమన్నా రాలుతాయా రాలుతాయి దోడపండి ఒకడైతే ముత్యాలు వజ్రాలు అన్ని రాలుతాయి ఇవాళ బాగా కోపం వస్తుంది చెప్తేనేగా తెలిసేది జరా
అసలు ఏమైంది నీకు? సైకిల్ పంచర్ అయింది కాబట్టి తోసుకుంటూ వచ్చిన. ఓ గంట మాత్రానికే పుస్తమంటాను. సైకిల్ షాప్ పోయి పంచర్ వేయించుకుంటే అయిపోయాయి. ఏమో తెలియదు, నువ్వు చెప్తేనే పోతా అనుకుంటా. ఇవాళ ఏం మాట్లాడినా పాపమే ఉన్నది కదా. మరి లేకపోతే ఏంది, బైక్ కాంచెల్లి షాప్ కాడికి, షాప్ కాంచెల్లి ఇంటికి నెట్టుకుంటూ వచ్చే వరకు పిక్కలన్నీ గుంజుతానాయి. అయ్యో అవునా, అవన్నీ నాకు తెలియదు కదా అయ్యా. సరే కానీ ఈ తోటకు నీళ్ళు అయిందా మరి? దగ్గర పడ్డట్టే కానీ కొంచెం ఉన్నది. ఇలా అయిపోద్దండివి కదా. అనుకున్నవన్నీ అయితే మంచిగా ఉండు. కరెంట్ ఉంటే మోటార్ నడవది, మోటార్ నడితే కరెంట్ ఉండదు. రేపు పొద్దున పోయి 20 గుంటలు నీళ్లు కట్టాలి, పంపు కొట్టాలి. తోటలు అంతా పురిగి ఉన్నది, పోయి పురుగు మందు కొట్టాలి. మొన్ననే కదా పంపు కొట్టింది. అసలు ఈసారి పెట్టుబడి అని వస్తుందా? బాగానే పెడతాను పెట్టుబడి. ఏమో పంట చేతి కథకని తెలియదు, మళ్ళీ అప్పటి రేట్ ఎట్లుంటాయో. అయితే కానీ నీళ్ళు కాయనాయా? స్నానం చేసి బయటికి పోవాలి, చిన్న పని ఉన్నది. కాయనాయి. పనులన్నీ ఓడగొట్టుకోవాలా, 2 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుంది. అమ్మ ఫోన్ చేసిందని అడగన్నా వద్దా? అబ్బో అసలే కోపంగా ఉన్నాడు, నిమ్మలంగా ఉన్నప్పుడు అడుగుతుంది. మౌనిక అన్నమైందా? అయిందయ్యా. తీసుకురా. ఏమైంది తీసుకొస్తానా? కూర ఎట్లున్నదో చెయ్యాలా? మంచిగా ఉన్నది కానీ ఎన్నలేదు, కొత్తగా అడుగుతానా? ఉత్తగానే ఎట్లున్నదో అని. నువ్వు ఏదో అడగాలని ఏదో అడుగుతున్నావు, అసలు ఏం అడగాలనుకుంటాను? అది మా అమ్మ ఫోన్ చేసిందా లేదా అని. చేస్తే ఏమన్నది మరి? అనుకున్నా నువ్వు ఏదే అడుగుతావని. 2 రోజుల పండుగ వస్తుంది కదా, బిడ్డను పంపి అని ఫోన్ చేసింది. మరి నువ్వేమన్నావు? నేనేమన్నా ఈసారి బాయికాడ బాగా పని ఉన్నది, వచ్చేటట్లేదు, పండుగ వచ్చేటట్లేదు అని చెప్పిన. గట్లెందుకు చెప్పినావు నువ్వు? పండుగ పంపా మరి మా ఇంటికి? అదే చూస్తానాగా బాయికాడ పని ఎంత ఉన్నదో. నువ్వు నాకు అంటి పెడితే నీ బాయికాడ పని చూసుకుంటా. 2 రోజులు వండుకో. గవ్వనే నాకు తెలియదు, నేను రేపు పోతానా. నువ్వు పోతా అని ఫిక్స్ అయిందని నన్ను ఎందుకు అడుగుతాను? అడిగితే పంపుతావు అనుకున్నా కానీ గిట్ల తిరిగి కాసి పెడతావని నాకేం తెలుసు? రేపు కాదు కానీ ఎల్లుండి పోతుంది. అదేం లేదు, రేపు ఎట్లయినా పోవడే కదంతా నాకు తెలియదు. మంచిగా ఎత్తుదా? ఆన్నే తీసుకొని తాగు. ఓ నీ దీన్ని పంపేయకపోతే బొబ్బు కూడా పెట్టట్లేదు. ఇక్కడ ఉంటుంది అవ్వగారింటికి పోతే అని. పోతే పోతు కాంతి. నువ్వు తెచ్చిచ్చే వరకు నా ఎక్కిలు పోయినాయి. ఇప్పుడు మనుషులు కావాలన్నా వద్దా నీకు? విడిగా కొని మణికా పోదానా? నువ్వు వచ్చేసరికి ఏ టైం అవుతుందో, నేను పోతా కావచ్చు. సరే సరే పో. మరి నువ్వు ఎప్పుడు వస్తావు? నేనెందుకు, నేను రాను. అవు గట్లంటున్నావేంది? మీ అమ్మ నిన్ను ఒకదాన్ని రమ్మని, నన్ను రమ్మనిలే. నువ్వే పో. గట్లెందుకు చేస్తుంది మా అమ్మ? నువ్వు పోతావు కదా, పోయినాక మీ అమ్మ అడుకో, మీ అమ్మ చెప్తుంది. నేనైతే వచ్చేది నన్ను రమ్మని, నిన్ను ఒకదాన్ని పంపిస్తానా? నేను పోతానా పైకాడికి. నాగేశ్ చెట్టు కింద పోయి కూర్చున్నావు, చల్లగా పంపు కొట్టుడు అయిపోయిందా? కాలే పంపు నడతలేదు. పంపుకి ఏమైంది మరి? ఏమో పాడగానే అసలే పోతలేదు. పంపు ఖరాబ్ అయిందా? పంపులో రాళ్ళు ఇరుకుతానే, మొత్తం అసలే పోతలేదు. ఏం చెప్తావు మరి? ఇక ఏమున్నది, నువ్వు కొట్టినాక రాదు. ఓ నాదేడైతుంది కొట్టుడు, సాయంత్రం దాకా కాదే. ఏమో ఇక నాదే రిపేర్ చేసుకుంటా అని రాదు. ఎట్లనో నిమ్మలా కొట్టి, ఇక ఖరాబ్ అయిందంటే మెల్ల కొట్టు. ఇక ఎట్లనో తొందరగా కానీ.
మీ పిల్ల ఏది ఒక్కనివే వచ్చినావు? నా పిల్ల నా అవ్వ పండగకు అవ్వగా రెడీ అయింది. మంచిగానే నువ్వు కానీ పండుగ 2 రోజుల ముందే పంపినావు. పంపినా కానీ ఎక్కడ పోయినా అక్కడనే ఉండే కదా అవ్వ. పెళ్లి చేసుకున్నాక కట్టోసుకో చేసుకోరు కదా. చేసుకుంటా కానీ తాళుగా ఏమైందా? అయితే అవుతుంది కానీ పంపు కొట్టుడు అయిందా? అయిపోయింది కానీ నేను పోయి నీళ్ళు కట్టుకోవాలి. నీళ్ళు కట్టుకోపో. సరే నేను పోతానా. ఇవాళ కరెంట్ ఉండదు నిన్ను లేదు అయితే మంచిగా ఉన్నాయి. మళ్ళీ అప్పుడు అయిపోతాయి కరెంట్ మంచిగా ఉంటాయి. మోటార్ ఉట్టుకుంటే నేను రాను. అవు గట్లంటున్నవేంది? మీ అమ్మ నిన్ను ఒకదాన్ని రమ్మని నన్ను రమ్మనిలే. నువ్వే పో. గట్లెందుకు చేస్తుంది మా అమ్మ? పోయినాక మీ అమ్మని అడుకోపో. నన్ను అడుగుతాను. ఎప్పుడు వచ్చినావా? ఏంది ఇద్దరికి ఏమైనా గొడవ అయిందా అల్లుడికి నీకు? ఇప్పటి వరకైతే కాలేదు. నువ్వే పెట్టినట్టున్నావు గొడవ మా మధ్యలో. నేనెందుకు వస్తా మీ మధ్యలో? నీకు ఆయనకు గొడవ పెట్టడానికి నేనెందుకు వస్తా? అవునా? పండుగకి మీ అల్లుడికి నన్ను ఒక్కదాన్నే పంపమన్నా 5 రకాలు రాలేని చెప్పినవా? ఏమమ్మా నాకేం గుర్తులేదు. నేను అమ్మాయిని పంపియాలంటే గుర్తున్నది నాకు. ఇంకేంది మీ అమ్మాయిని పంపించు అన్నావు కదా, పంపించిండు మరి. ఇక అయ్యో గట్లాంటి ఎట్టన్నావా మరి? నేను ఏం మాట్లాడినా ఆయనతోటి నాకేం గుర్తులేదా? నాకు ఆయన అంటే భయం. నేను ఏం చేయాలి మరి? గట్ల పోతాను. నాకేం తెలుసు, పండగ అయితే రానన్నాడు. ఒకసారి ఫోన్ అనేది రాదవ్వ, ఆయనతో మాట్లాడతా మరి. ఇప్పుడు ఆయన ఏడున్నాడు కోపంతో. తర్వాత ఫోన్ చేస్తుంది. తాతయ్య ఇటు పోలేదా? నేను వెళ్ళిపోతానా? ఇంటికానే ఉంటా. సాధన అయితే ఒక్కని రాస్తాను. పిల్లడు పోయింది. నేను బైక్ పోయి పంప కొట్టేస్తానా. మా పిల్ల వాళ్ళ ఇంటికి పోయింది. సరే నువ్వు ఒక్కదే పోయింది. నువ్వు పోలేదు అత్తగారి? నాకేం వెళ్ళలేదు, నాకే ఫుల్ పని ఉన్నది. సరే బండి పోయింది, మా ఇంటికాడ పెట్టి పోయిళ్ళు. ఏక బుర్రోలు దాటే ఎవరో ఇంటికి వచ్చింటారు వాళ్ళ ఇంటికి. అవునా? ఒక్కదాన్ని తోలుతావా? నువ్వు పోవద్దా మీ అత్తగారి ఇంటికి? నాకేడ వీలైతే నాకే ఫుల్ పని ఉన్నాయి. బైక్ కాడ నీళ్ళు కట్టాలి, మళ్ళీ పంపు కొట్టాలి. పోవాలి బిడ్డ, పండుగకు పోవాలి. పోయి ఏదైనా నచ్చేటి ఉంటే పట్టుకొని రావాలి. నువ్వు పోతే రావు. నాకు వచ్చేటి ఏంటి? పండుగకు పోతే బండి పెడతానన్నారు. కరెక్టేనే, నేను మర్చిపోయినా, నాకు గుర్తులేదు. పండుగకు పోతేనే నీకు బండి పెడతారు, లేకపోతే పెట్టారు. పోవాలి, ఏదో ఒకటి చేసి అడకచ్చుకోవాలి. కరెక్టే తాత, నువ్వు చెప్పింది కూడా నిజమే. ఎట్లయినా చేసి పండుగ పోవాలి. పైగడి పోతే ఎప్పటికి పనే ఉంటుంది, పోవాలి. సరే తాత, ఎట్లయినా వీళ్ళు చూసుకొని పండుగ రావడం వేస్తా. మా అత్త నన్ను అందుకే పిలవనట్టున్నది కావచ్చు. ఇప్పుడు నేను పిలవకుండా ఎట్లా పోవాలి? పిలిచినా మంచిదే, పిలవకుండా మంచిదే. పండుగ రోజు మాత్రం పోవడే. ఎట్లా రాలేవా? మీ పిల్లేది ఒక్కనే వచ్చినావు. చెప్పినావు కానీ గిట్ చూడద్దు. మంచోనే నువ్వు. పండుగకు 2 రోజుల ముందే పంపినావా? నువ్వు మంచిగానే నువ్వు కానీ పండుగ 2 రోజుల ముందే పంపినావు. అది నిమ్మరంగా చేసుకో పిల్లగా. గట్టు చూసుకుంటా, నన్ను కాదు. మెల్లిగా నిమ్మరంగా చేసుకో. ఇంకేంది అటే చూస్తానా? అయ్యా పిల్లగా ఏం చేస్తాను? చేసుకోవాలి కదా ఇప్పుడు. చెప్పిగా అటు చూడు. అటే చూస్తానా? చెప్పిగా. పెళ్లి చేసుకున్నాక కట్టోసుకో చేసుకోరు కదా. చెప్పిగా. పంపుకొట్టుడు అయిందా? అట్లా కదమ్మా. అవుతుంది కానీ పంపు కొట్టుడు అయిందా? అయితే అవుతుంది కానీ పంపు కొట్టుడు అయిందా? కట్టుకోపో నీళ్ళు. మళ్ళీ అటే పో. మళ్ళీ అటుడు. మళ్ళా అటుడు. అటే చూస్తాను. ఇప్పుడే ఇప్పుడే చెప్పాలా? నేను చెప్తా. సరే నీళ్ళు అట కట్టుకో. సరే నీళ్ళు కట్టుకోపో. సరే నీళ్ళు కట్టుకోపో.